సూర్యుడు అస్తమిస్తున్నాడు. దేవాలయ గంటలు మోగుతున్నాయి. కాని సరిహద్దు వైపు గాలి ఏదో వింతగా కదులుతోంది. రాత్రి ప్రశాంతంగా ఉంది, కానీ ఎక్కువసేపు కాదు. ఆకాశం చీలిపోయింది. నీలి వెలుగు పేలింది. మొంత తుఫాన్. గాలి గర్జిస్తోంది. మెరుపులు నాట్యం చేస్తున్నాయి. గ్రామం వైపు ఆ కోపం దూసుకువస్తోంది. అప్పుడు ఒక బంగారు కాంతి. ఆ తుఫాన్ మధ్యనుంచి నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిలా మెరిసే కేశాలు, సత్యంలా మెరుస్తున్న చూపులు. ఆయన అడుగుతో గాలి ఆగిపోయింది. తుఫాన్ గర్జించింది. నరసింహుడు గర్జించాడు. నీలిగాలి బంగారు అగ్నితో ఢీకొట్టింది. మెరుపులు విరిగిపోయాయి. గాలి స్తంభించింది. నరసింహుడి కాంతి ఆకాశాన్ని చీల్చింది. నీలిగాలి మసకబారింది. సూర్యుడు తిరిగి ఉదయించాడు. ప్రజలు వాలి నమస్కరించారు. నరసింహుడి స్వరం వినిపించింది. భక్తి ఉన్న చోట తుఫాన్ గెలవదు. ఇదే నరసింహుడు మరియు నీలి తుఫాన్ గాథ. విశ్వాసం, ధర్మం, దైవరక్షణ.